సీతాకోకచిలుక ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఏం చేస్తే గుడ్లు ఎక్కడ పెడితే చెప్పండి? ఒక చెట్టు దగ్గర పెడితే ఆ చెట్టు అది ఏమైపోతుంది, గుడ్లు అన్నీ ఏమైపోతాయి, పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినాక ఏమైపోతాయి చెప్పండి? ఫస్ట్ స్టేజ్ అనమాట క్యాటర్ పిల్లలు అంటాం. క్యాటర్ పిల్లలు అంటే గొంగళి పురుగు గొంగళి పురుగు. అవన్నీ పెద్ద తట్టు ఉంటుంది అనమాట. గొంగళి పురుగు ఆ చెట్టు అంతే మునగ చెట్లకి ఎక్కువగా వస్తాయి కదా. ఆ తట్టు చూస్తే ఆ గొంగళి పురుగు చూడగానే మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక గుడ్డ కట్టి కృష్ణాలు పోతే దాన్ని కాల్ చేస్తాం. ఎందుకనమాట? ఆ గొంగళి పురుగు ఎవరి మీద పడితే దురత, అది ఎక్కడ పడితే పాయిజన్, చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అయితే ఆ గొంగళిపూడి ఏం చేస్తుంది చెప్పండి? కాల్ చేస్తూ ఉంటే గొంగళిపూడి గబగబా పైకి ఎక్కేసి ఒక గూడు కట్టుకుని గూడులో ఉండి ప్రార్థన చేసుకుంటుందంటే, ఏం ప్రభా, నా జీవితం అంతా నా బ్రతకంటే ఇట్లా అయిపోతుంది, ఎవరు ఎక్కడ పోయినా నన్ను అందరూ కాల్ చేస్తున్నారు, బాధపడుతున్నారు, నేను అందరికీ బాధకరంగా ఉన్నాను ప్రభా, నన్ను క్షమించు నాయన, నన్ను మార్చు ప్రభా అంటే దేవుడు ముడితే అది ఏమైపోతుంది చెప్పండి? సీతాకోకచిలుక అయిపోయింది. సీతాకోకచిలుక ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు పువ్వులోంచి ఇంకో పువ్వుకి వెళ్ళి తీసుకెళ్ళి ఏం చేస్తుంది? పాలినేషన్ చేస్తుంది. పాలినేషన్ అంటే ఏమంటుంది? ఏమంటుంది తెలుగులో? సంపర్కం అంటే ఏం సంపర్కం? బీజోత్పత్తి చేస్తుంది. అంటే ఒక పూలోంచి ఒక పాలన తీసుకెళ్ళి ఇంకో పూలను పడడాన్ని బట్టి చక్కగా ఫ్రూట్ఫుల్ అంటే పరభరితమైనటువంటి స్థితిలోకి నడిపిస్తాం. కానీ అటువంటి జీవితం మనం జీవించాలి. విశ్వాస జీవితం రక్షించబడిన తర్వాత ఇలా జీవితం గొంగళిపూడి లాంటి జీవితం అంతా కూడా మారిపోవాలి. ఎటు మారిపోవాలి చెప్పండి? ఎలా మారిపోవాలి? సీతాకోకచిలుకలాగా రంగురంగులతో జీవించేటువంటి జీవితం. కానీ ఎంతమంది జీవించాలని ఆశపడుతున్నారు? కనీసం